నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ షాబాద్ పోయి 100% కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే మా బీఆర్ఎస్ నేతలమంతా రాజీనామా చేస్తామంటూ కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ విసిరారు. సో 6 గ్యారెంటీలు కాదు, అర గ్యారెంటీ మాత్రమే అమలు చేసినట్టున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రామ్మోహన్ రెడ్డి గారు, పూర్తి ఆధారాలున్నాయి, 100% రుణమాఫీ చేసినామని మీరు అంటున్నారు. సో వాస్తవమా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. 6 గ్యారెంటీలను సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోయే కార్యక్రమంలో భాగంగా మేము అనౌన్స్ చేసినాం. దానికి కట్టుబడి ఉన్నాం. దాంట్లో భాగంగా పెద్ద గ్యారెంటీ 21,000 కోట్ల రూపాయలు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన దాని ప్రకారం నేను శాసనసభలో ప్రతి నియోజకవర్గానికి 150 కోట్ల నుంచి 315 కోట్ల రూపాయల వరకు మాఫీ అయిన విషయాన్ని నేను శాసనసభలో కేటీఆర్ ముందు, హరీష్ రావు ముందు మాట్లాడి వినిపించిన. మళ్ళీ వాళ్ళ అబద్ధాలు మా రంగారెడ్డి జిల్లా షాబాద్కు వచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన సందర్భంలో మళ్ళొకసారి గణాంకాలు, పుస్తకాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ బుక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మీకు అందరికీ ప్రజెంట్ చేస్తూ, ఇక్కడ నా కాన్స్టిట్యున్సీ లోపల చౌడాపూర్ మండలానికి 27 కోట్లు, దోమ మండలానికి 41 కోట్లు, అదేవిధంగా గండేడ్ మండలానికి 29 కోట్లు, కుల్కచర్లకు 66 కోట్లు, మహమ్మదాబాద్కి 50 కోట్లు, పరిగికి 48 కోట్లు, పూడూరుకి 30 కోట్లు, దగ్గర 35,000 మంది రైతులకు 294 కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం మాఫ్ చేసింది. ఇది 150 క్రోర్స్ నుంచి 315 క్రోర్స్ వరకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతుల ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రైతుల యొక్క సంఖ్య, బ్యాంకర్స్ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఏదైతే ఇస్తారో ఆ సంఖ్య ప్రకారం మేము మాఫ్ చేయడం జరిగింది. అక్కడక్కడ ఆధార్ మిస్ మ్యాచ్ అని, అదేవిధంగా డాటా నాట్ ఫౌండ్ అంటే బ్యాంకర్స్ డాటా ఇవ్వలేదు, ఎక్కడైనా మిస్సింగ్ ఉంటే కూడా 2 లక్షల లోపల మిస్సింగ్ ఉంటే కూడా శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మీరు వ్యవసాయ శాఖ అధికారులకు అప్లికేషన్ పెట్టండి, దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి మొన్న జరిగే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మన దేశానికి స్వాతంత్రం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. ఇప్పుడు రైతు భరోసా కూడా 12,000 రూపాయలు ఈ 26 జనవరి నుంచి గ్రామం లోపల గ్రామ సభ పెట్టి, ఇప్పుడు కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్నకు ప్రతి గ్రామంలో గ్రామ సభలో వ్యవసాయ శాఖ అధికారులు ఎంతమంది రైతులకు ఇచ్చినామో కూడా చెప్పబోతున్నాం. మీకు షాబాద్లోనే అదే వేదిక మీద చెన్నమ్మ అనేటువంటి ఒక మహిళా రైతు చెప్తా ఉంది నాకు రుణమాఫీ కాలేదని. మరి దీనికి ఏం చెప్తారు? బహుశా మీరు కరెక్ట్గా గమనించినట్లేరు. చెన్నమ్మ గురించి ఇంతకుముందే మా మసూర్ రెడ్డి షాబాద్ వాస్తవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఆమె లోన్ తీసుకున్నది, అది మాఫ్ అయిపోయింది. మళ్ళీ లోన్ తీసుకుంటే కూడా ఆమె తక్కువ లోన్ తీసుకున్నది, దానికి 5,000 రూపాయలు మాఫ్ అయింది అన్నది. బస్సు కూడా ఆల్రెడీ కొత్త బస్సు కూడా వాళ్ళ ఊరికి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎట్లా అంటే కట్ అండ్ పేస్ట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. కాబట్టి ఆమె చెప్పిన పదజాలాన్ని వాళ్ళు కట్ చేసి ఎక్కడ వాడుకోవాలో సోషల్ మీడియాలో ఆ విధంగా వాడుకుంటారు. అక్కడ స్పష్టంగా చెప్తున్నాం, కానీ విని ఎరగని రీతి లోపల మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ మన తెలంగాణ రాష్ట్రంలో చేసి మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా పేరిట అదేవిధంగా మనం ఇప్పుడు ఉచితంగా మనము రేషన్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా, ఇంటికి కరెంట్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా, మనం ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు, 20 రోజులు పని దినాలు పనిచేస్తే కూడా వాళ్ళకు 12,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా 6 లక్షలు పెట్టి ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కట్టియబోతున్నాం. అది 3,500 ఒక్కొక్క నియోజకవర్గాన్ని కట్టిస్తున్నాం. ఇంకొక 2 అయితే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఇంకొక 3,500 ఇండ్లు వస్తాయి. 7,000 ఇండ్లతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండ్లు కట్టించడం. 2 లక్షలకు పైగా ఉన్న అమౌంట్ మీరు ఎంత ఉంటో అంత అమౌంట్ బ్యాంకులో పే చేసుకుంటే అవి కూడా మాఫీ అన్నారు. కానీ చాలామంది 2,05,000, 10,000 ఉన్న వాళ్ళు కూడా అమౌంట్ బ్యాంకులో పే చేశారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఇంకా రుణ మాఫీ కాలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్స్కి ఆదేశాలు ఇచ్చడం జరిగింది. చాలామందికి డబ్బులు పడ్డాయి. కొంతమందికి సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఏమైందంటే ఆధార్ అనేది వాళ్ళు మిస్ మ్యాచ్ అయింది. అదేవిధంగా డాటా అనేది నాట్ ఫౌండ్ అనేది బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని అకౌంట్స్ అనేది టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి 35 లక్షల మందికి ఇస్తున్నప్పుడు కొన్ని అకౌంట్స్ పొరపాట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా సరిదిద్దడం జరుగుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు? 37 రోజులు కాదు, 367 రోజులు నన్ను జైల్లో పెట్టినా నేను భయపడను, అక్రమ కేసులను కేటీఆర్ అంటున్నాడు. వాస్తవేనా? ఇది మేకపోతు గాంభీర్యం అంటారనమాట. జైలుకు పోయే ముందు ఉన్న కొద్ది మందిని ఎక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారో వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోన కేటీఆర్ ఉత్తర ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఒకరోజు ఏమన్నాడు, నేను జైలుకు పోతా, జైలుకు పోయి యోగా చేస్తా, చాలామంది ముఖ్యమంత్రి అయ్యారు, నేను కూడా అవుతా అన్న విధంగా ప్రలోభాలు మాట్లాడాడు. మళ్ళీ ఒకరోజు ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టిండు అంటాడు. ఇప్పుడు మీరు పోయిండు సుప్రీంకోర్టుకు పోయిండు,
ఆయన మీద కేసులు పెట్టొద్దు, ఆయన మీద ఎందుకు పోయిండు, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలి అంటే లోపల ఒకటి బయట ఒకటి, పైన పటారం లోన లోటారం అంటారు మా దగ్గర తెలంగాణలో. అట్లా అయిన పరిస్థితి ఏంటంటే బయటికి ఒకటి మాట్లాడుతున్నాడు, లోపల ఒకటి ఉన్నది. ఢిల్లీకి హరీష్ రావును పంపించిండు, అక్కడ సుప్రీంకోర్టులో ఉండే మంచి మంచి జడ్జిలను మాట్లాడు, నన్ను జైలుకు పోనీయకుండా చెయ్యి అని చెప్పి అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇది కొత్త నాటకానికి తెరలేపిండు. సవాళ్ళని అయితే స్వీకరిస్తున్నాం మీరు 100% సవాళ్ళు స్వీకరిస్తున్నాం. దేశంలో రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మీ నాయన కేసీఆర్ కూడా చేయనటువంటి రుణమాఫీ పథకాన్ని మా ముఖ్యమంత్రి 21,000 కోట్ల రూపాయలకు సాక్ష్యాధారాలతో సహా ప్రతి నియోజకవర్గానికి అక్కడున్న రైతుల సంఖ్యాపరంగా 150 కోట్ల నుంచి 315 కోట్ల రూపాయల వరకు కూడా మాఫీ చేసినాం. మేము సహజ న్యాయ సూత్రాలను కట్టుబడి ఉంటాం. నువ్వేం చేసినావు మాఫీ? మీ నాయన సీఎం ఉన్నప్పుడు నువ్వు చేసినావా? సిరిసిల్లకి ఎన్ని తీసుకొచ్చినావు, సిద్దిపేటకి ఎన్ని తీసుకొచ్చినావు, షాబాద్కి ఎన్ని చేసినావు? నేను ఇప్పుడు గణంగాలతో సహా చెప్పిన, నువ్వు కూడా చెప్పు. నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత చేసినావు అని చెప్పు. ఏ నియోజకవర్గానికి ఎంత మాఫీ చేసినావో చెప్పు. అప్పుడు నేను ప్రజలు నమ్ముతారు తప్ప నువ్వు బట్ట కలిసి మీద వేస్తే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి డేటా తీసుకుని అయితే వచ్చిండు. మరి ఈ యొక్క సవాల్ను మరి నిజంగా కేటీఆర్ స్వీకరిస్తారా, ఏం చెబుతుందని చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.